అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నాగుల చవితి కదా. ఈరోజు కత్తితో చేసే పదార్థాలు ఏమీ తినకూడదని చెప్తారు మన పెద్దవాళ్ళు. అందుకని నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పెరుగుతో అరటికాయ పచ్చడి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పదండి చూద్దాం. 2 పచ్చి అరటికాయలు, 300 గ్రాముల పెరుగు, 100 గ్రాముల పచ్చిమిర్చి, 2 రెమ్మల చింతపండు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు. ఈ అరటికాయలు 2 మనం ఉడకబెట్టుకోవాలండి. రండి, మనం కత్తితో కోయకూడదు కదండి, ఈరోజు నాగుల చవితి కదా. అందుకోసమని నేను కూడా పాలు పోసి వచ్చాను. ఇట్లా మనం కత్తి ఉపయోగించుకుంటే చాకు ఇలా అండి, ఇలా కుక్కర్లో పెట్టి మనం ఉడకబెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఉడకబెడతాము. అరటికాయలు ఉడికిపోయినాయండి, తీసుకున్నాను. ఇదిగోండి, మంచిగా ఉడికిపోయింది. 3 విజిల్లు పెట్టాము. ఇప్పుడు ఒలుసుకుందాం వీటిని. అరటికాయలు ఎలా ఒలిసి పెట్టుకున్నామండి. మనం ఇక్కడ చాకు ఎక్కడ మనం ఉపయోగించలేదు. మనము ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ పోసుకొని వేయించుకుందాము. ఇది మూత పెట్టుకుందామండి, మనకి చిందుద్ది కదా, మీద పడి చిట్టపటా ఉంటుంది. మంచిగా వేసుకోవాలండి. వేగిపోయిందండి ఆల్మోస్ట్. మనం ఇప్పుడు తీసుకొని రోటి పచ్చడి చేసుకుందాం. రోటి దగ్గర కూర్చున్నామండి. ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు అండి, ఉప్పు తగినంత. ఎక్కువైతే కష్టం అండి, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. చింతపండు అండి. ఫస్ట్ ఇవి నూరుకుందాము. నల్లగా నూరుకోవాలండి. కట్లో పడిందంటే మనకి ఇంకంతే. మా నాన్నగారికి ఎంత ఇష్టమోనండి అరటికాయ పెరుగు పచ్చడి అంటే. మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అమ్మ అరటికాయ పచ్చడి చేయవనేవాళ్ళు. నాన్నగారు ఇప్పుడు లేరులేండి, చనిపోయారు. ఇది చేసినప్పుడల్లా నాన్నగారు గుర్తొస్తూ ఉంటారు. నాకు బాధ వేస్తుంది. మనకి పచ్చిమిరపకాయలు మెత్తగా నలగొద్దండి, ఎందుకంటే మనకి టేస్ట్ ఇదే. కొంచెం తొనకలకు కనిపించాలి. తింటుంటే పట్టు కింద పడి చాలా కమ్మగా ఉంటుంది అది. ఇప్పుడు ఇది నలిగిపోయిందండి. అరటికాయలు వేసుకుందాం. ఇవ్వండి. నాన్నగారి ఇష్టమే నాకు వచ్చిందండి. నాకు బాగా ఇష్టం ఈ పెరుగు పచ్చళ్ళు. ఇలాగా వెల్లుల్లిపాయ వేసానండి. మనం ఇందాక జీలకర్ర చూపించలేదు, ఇదిగో జీలకర్ర కూడా వేస్తున్నానండి. మనకి కమ్మగా ఉంటుందండి జీలకర్ర. మనకి రోటి పచ్చళ్ళు అండి ఎప్పుడైనా కానీ వెల్లుల్లిపాయ జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి. టేస్ట్ అద్దరిపోద్ది అంతే తింటుంటే. ఈ 2 కూడా ఇప్పుడు కలిసిపోయినాయండి. ఇప్పుడు మనం పెరుగు వేస్తున్నామండి దీనిలో.
ఇప్పుడు పెరుగు వేస్తున్నానండి. పెరుగు కొత్తిమీర వేస్తున్నానండి. మెల్లగా అండి, లేకుంటే వచ్చి మన మొహాన పడుద్ది. ఇట్లా మెల్లగా రబ్ చేయాలి దీన్ని. అయిపోయిందండి మన పెరుగు పచ్చడి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి. పదండి తాలింపు పెట్టుకుందాం. మనం తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ పోస్తున్నాం. పెరుగు చట్నీ కూడా మంచిగా పట్టుద్దండి, ఆయిల్ ఉండాలి. ఆయిల్ వేడైందండి. మనం ఇప్పుడు ఎండుమిర్చి, తాలింపు దినుసులండి, వెల్లుల్లిపాయలు నేను పచ్చట్లో వేశాను కదండి, మళ్ళీ నేను తాలింపులో కూడా వేస్తానండి. మనకి హెల్త్కి మంచిదే కదండి వెల్లుల్లిపాయలు ఇలా దంచుకుంటానండి. దంచుకొని వేస్తాను. కరివేపాకు, ఇప్పుడు దీనిలో పసుపు వేద్దామండి. పసుపు, చిటికెడు ఇంగువ. మీరు ఎప్పుడైనా చూడండి పెరుగు పచ్చళ్ళలో ఇంగ వేయండి, మామూలుగా ఉండదు దాని టేస్ట్. అంటే తినేవాళ్ళండి, మాకు ఇంగువ అంటే చాలా ఇష్టం, తింటాము. సాంబార్ కానీ అన్నిట్లో వేస్తాను, పప్పుల్లో. మన తాలింపు వేగిపోయిందండి. మనం రోటి దగ్గరికి వెళ్ళిపోదాం. మనం తాలింపు అంతా ఇదిగోండి ఇట్లా ఇట్లా వస్తుంది. చూడండి, కలుసుకోండి. దీనిలో కూడా తీసుకుందాం. అరటికాయతో పెరుగు పచ్చడి రెడీ. చూడండి, మనం ఇది బౌల్లో తీసుకుందాం. ఈ చట్నీ బౌల్లోకి తీసుకుందామండి. నేను ఇప్పుడు అరటికాయ రోటి పచ్చడి టేస్ట్ చూస్తానండి, ఎలా ఉందో. తింటాను. మా అమ్మ ఇలాగే పెట్టేది రోట్లో కలిపి నాకు చిన్నప్పుడు. సూపర్ అండి, నిజంగా చెప్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ యాజ్ ఈజీగాను చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.